వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ విధానం ఏంటి, వాళ్ళ ఎన్నికల ప్రచారం ఏంటి అన్నది ఇప్పటి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ పార్టీ మీద పూర్తిగా నెగటివ్ ప్రచారం. మేము అధికారంలో ఉండి ఏం చేసాం, ఏం చేస్తున్నాం మంచి ఇది కానే కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాలకు వ్యతిరేకత పెంచడం ద్వారా మాత్రమే, ఆ వ్యతిరేక ఓట్లను మనం వేయించుకోవడం ద్వారా మాత్రమే అధికారంలోకి ఉండగలుగుతాం. అండ్ ఆ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా మనందరం కలిసికట్టుగా ఉండాలి కూటమిగా, ఇంతే, సింగిల్ లైన్. అండ్ వాళ్ళ నినాదాన్ని కూడా స్టార్ట్ చేశారు, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అట. ఆ నినాదాన్ని స్టార్ట్ చేసి ఊరుకున్నారా? ఊరుకోలే. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ కుటుంబం మీద తీవ్రమైనటువంటి, నాకు తెలిసి అవి చూసే వాళ్ళు ఎవరు నమ్మరు. ఎవరు నమ్ముతారు అంటే జగన్ మీద ద్వేషం ఉన్నోళ్ళు. ఆ ద్వేషం ఉన్న వాళ్ళను అట్లే కాపాడుకోవాలి, ఆ ద్వేషాన్ని జనాల్లో పెంచాలి. సింపుల్ లైన్. దీనికోసం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? పులివెందుల్లో గ్రామస్థాయి లీడర్లు ఉంటారు, ఎవరైనా ఊర్లలోనే నాయకులు, ఊర్లంత వరకే. ఆ ఊర్లలో ఉన్న వాళ్ళతో కూడా, టీడీపీకి సంబంధించి ఎవరైనా కార్యకర్తల స్థాయి ఉన్న వాళ్ళను కూడా టీవీ ఛానల్లో కూర్చోబెట్టి విపరీతంగా జగన్ను, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతగారిని, వాళ్ళ కుటుంబాన్ని నోటికి ఏది వస్తే అది తిట్టించాలి. అవి పెద్ద పెద్ద ఏమంటారు, ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ వేయాలి. తీరా మాట్లాడిన వాళ్ళు ఎవరయ్యా అని అంటే కనీసం ఎప్పుడు సర్పంచ్లుగా కూడా గెలిచిన వాళ్ళు కూడా కాదు, ఊర్లలో ఉన్నోళ్ళు. మరి తిడితే వాళ్ళకేమొస్తుంది అంటే, ఇప్పుడు అధికారం ఉంది, డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, టీవీ ఛానల్లో కనిపిస్తారు, పత్రికలు కనిపిస్తాయి, వాళ్ళు మొత్తం అందరికీ కనుక హైలైట్ అవుతారు. ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తారు. వాళ్ళ అదృష్టం బాగుండి మళ్ళీ వీళ్ళే అధికారంలో కంటిన్యూ అయితే వాళ్ళు పెద్ద నాయకులుగా చాలామంది అవుతారు. వాళ్ళకి పోయేది ఏంది? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా పేరు సంపాదించడము, పులివెందుల కడపలో పెద్ద పెద్ద నాయకులుగా చాలామంది అవడం ఇంక సాధ్యం కాదని వాళ్ళకు తెలుసు కదా. అందుకని ఇప్పుడు ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం. నెక్స్ట్ జగన్ వచ్చిండేమో, ఏం జరిగితే అది సరే ఏమంటారు, ఆ నిడికి తెగిద్దాంలే. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళ ప్రాణాలకు వచ్చిన హాని ఏమీ ఉండదు, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. జగన్ కూడా మొన్న అదే విషయం చెప్పారు, వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు. అటువంటిప్పుడు ఎంత చెలరేగిపోతే వాళ్ళకేం పోతుంది? మరి ఇప్పుడు చెలరేగిపోవడాన్నే అదిగో పులిందులోనే చెబుతున్నారు, అదిగో కడపలే చెబుతున్నారు, జగన్ ఇట్లా, రాజశేఖర రెడ్డి అట్లా, రాజారెడ్డి ఇట్లా. వీళ్ళ పత్రికలు పతాక శీర్షికల్లో రాసుకుంటూ వస్తున్నాయి, పెద్ద పెద్ద డిబేట్లు పెడుతూ ఉన్నారు. అసలు ఇది మామూలు రాజకీయం కాదు. అక్కడ ఉన్న వాళ్ళే నలుగురు ఉంటే వాళ్ళతోనే జగన్ తెరించడం, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని హైలైట్ చేయడం. టీడీపీకి అక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు మొన్న ఎన్నికల్లోనే కొందరు అభ్యర్థులు ఎట్లా గెలిచారని ఇప్పటికైనా చాలామంది ముక్కున వేలేసుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఎన్నికల్లో కూడా అటువంటి అర్ధరాత్రి మ్యాజిక్లు ఏమైనా పనిచేసి ఎవరే చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ బట్ ఇది హైలైట్. రోజు ఒకరు ఎంత దారుణంగా తిడుతూ ఉన్నారంటే, ఆ పేర్లో బేసిక్గా అరే వీళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారా, అరే వీళ్ళు ఇంకా ఉన్నారా, వీళ్ళు ఉన్నారా ఇంకా అని చెప్పి టక్కనే అనిపిస్తూ ఉంటా, వీళ్ళు ఇంకా ఉన్నారా, జగన్ తిట్టేకి వచ్చారు కదా, ఓకే వీళ్ళు ఇంకా యాక్టివ్గా ఉన్నారా, అయ్యిందప్ప వీళ్ళు కానీ ఫ్రంట్ పేజీలు వచ్చేసారు, వీళ్ళు రాష్ట్ర నాయకులు అయిపోయారా అని చెప్పి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి. చూడండి, జగన్ను బద్నాం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని బద్నాం చేయాలి. వాళ్ళు ఎందుకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఎవరు అని పడకచ్చుకొని తిట్టించాలి. అవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి, జగన్ మీద వ్యతిరేకత పెంచాలి. ఆ వ్యతిరేకత పెంచి మనం అధికారంలోకి రావాలి. సింపుల్ లైన్. బహుశా రాష్ట్ర ప్రజలకు కూడా ఇదే లైనే కావాలని కూడా దాన్ని చుట్టుపట్టుకొని తిరగండి. కాదు కూడా ఏదైనా కనుక ప్రభుత్వాల తర్వాత ప్రజలకు ఏం మంచి చేసా, ఏం చెడు చేసా అనే చర్చ జరగాలని ఏమన్నా కామన్ సెన్స్ ఎవరికైనా ఉంటే దాని చుట్టూ చర్చించండి. ఇక్కడ కంటే తేడా చాలా క్లియర్గానే ఉంది. కామన్ సెన్స్ ఉన్న మనుషులుగా ఉండాలా, కామన్ సెన్స్ లేని మనుషులుగా ఉండాలా.